అందరికీ నమస్తే. విజన్ ఇన్ ఫౌండేషన్కి స్వాగతం. మానవ సేవే మాధవ సేవ అన్నారు. ఇది మన ఆశ్రమంలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. చాలామంది ఆశ్రమంలో వీడియోలు చూస్తూ ఉన్నారు. చూసి చాలామంది మన విజన్ ఇండియా ఫౌండేషన్కి మన అదాస్లో జాయిన్ చేయడానికి వస్తూ ఉన్నారు. అలాగే ఒక చెల్లెమ్మ నిన్న మన యూట్యూబ్ ఛానల్ చూశారు. చెల్లెమ్మ చూసి నాకు ఫోన్ చేశారు. అన్నయ్య ఇలా మా బావగారు ఉన్నారు, భార్య చనిపోయింది, పెళ్ళిళ్ళు లేదు, ఎవరు లేరు, మేము జాబ్ రీత్యా వేరే దూరంలో ఉంటున్నాము, మేము మా బావగారిని మేము చూడలేకపోతున్నాము, మా దగ్గర ఇక్కడ కుదరదు, కష్టంగా ఉంది, అందువల్ల మా బావగారిని మా అనాథాశ్రమంలో మీరు తీసుకుంటారని అడగడం జరిగింది. చెల్లెమ్మని అడుగుదాం ఫస్ట్, అసలు ఏంటి ఏందని చెప్పేసి. అమ్మ అమ్మ చెల్లెమ్మ, ఇది బావగారు ఏమవుతారు? ఎక్కడ ఉంటారు బావగారు? ఎక్కడ ఉంటారు? మైక్ దగ్గర పెట్టండి. వరంగల్ డిస్ట్రిక్ట్ దగ్గర కొత్తూరు విలేజ్ అని ఉంటుందండి, అక్కడ ఉంటారు. అయితే వాళ్ళ వైఫ్ 2015లో చనిపోయిందండి. అప్పటి నుండి తను ఊర్లోనే ఉంటున్నారు. కానీ దానికి సైకలాజికల్ గా కొంచెం ఎలోన్ ఉండడం వల్ల బాగా డిస్టర్బ్ అయ్యాడు అనమాట. తను ఓన్ గా ఒక్కడే ఎలోన్ ఉండలేకపోతున్నాడు. అందుకనే మేము విజన్ హిందూ ఫౌండేషన్ యూట్యూబ్ ద్వారా చూసి సార్ని కన్సల్ట్ అవ్వడం వల్ల నేను ఫోన్ చేశానండి. సార్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు. నాకు ఆ ఫోన్ మాట్లాడినప్పుడు ఒక హోప్ అనిపించింది. సార్ బాగా రిసీవ్ ఉన్నాడు కదా, దాన్ని అక్కడ జాయిన్ చేస్తే బాగుంటుంది అనిపించిందండి. దాని తర్వాత నేను మా హస్బెండ్కి చెప్పాను, ఇలా నేను మాట్లాడాను, సార్ బాగా రిసీవ్ చేసుకున్నాడు, మీరు కూడా ఒకసారి మాట్లాడండి అని చెప్పాను. తర్వాత నెక్స్ట్ డే తను కూడా ఫోన్ చేశాడు. ఫోన్ చేశాక నెక్స్ట్ డేనే మేము ఫ్రైడే ఫోన్ చేసాము సార్, సండే తీసుకొచ్చేసాము. ఇక్కడికి వచ్చినాక కూడా సార్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు. వచ్చిన మా బావగారిని తీసుకొచ్చిన తర్వాత కూడా అన్ని డాక్టర్తో చెకప్ చేసి హెల్త్ కండిషన్ తెలుసుకొని ఫస్ట్ రాగానే ఫుడ్ పెట్టించి మమ్మల్ని కూడా బాగా రిసీవ్ చేసుకున్నాడండి. మాకు తను బాగా ఉంటాడు అనేది చాలా హోప్ అనిపించింది. అందుకని మా బావగారిని ఇక్కడ ఉంచుతున్నామండి. థ్యాంక్ యూ. ఒకసారి ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇవాళ రేపు కొడుకుని చూడట్లేదు, అన్నదమ్ములు చూడట్లేదు, ఎవరు చూడట్లేదు. అట్లాంటిది బావగారిని ఒక తండ్రిలా భావించి ఆమె వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అది కూడా ఏంటంటే వాళ్ళు వచ్చి మన ఆశ్రమానికి ఒక 10,000 వాళ్ళ డొనేట్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే మా బావగారిని, అంటే ఇది మన ఆశ్రమం అంతే ఫ్రీ అనాథాశ్రమం, అది మీ అందరు కూడా తెలుసు. కాకపోతే వచ్చిన తర్వాత మా వంతు సాయంగా మేము మా బావగారికి మేము ఒక 10,000 సాయం చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ 10,000 ఏంటంటే వాళ్ళ బావగారి పేరు మీద ఒక బెడ్ తీసుకోవడం జరుగుతుంది మంచిగా. ఎందుకంటే లైఫ్ లాంగ్ కంటిన్యూస్గా మన దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళ బావగారి కోసం అని చెప్పేసి ఒక బెడ్ ఛార్జెస్ తీసుకుంటాం. సార్ నమస్కారం సార్, మీ పేరు ఏం పేరు సార్? నా పేరు నరేంద్రచారి అండి. నరేంద్రచారి గారు సార్, భూపాలపల్లి వరంగల్ జిల్లా. ఏం చేస్తారు సార్ మీరు? సింగరేణి సార్. సార్ మీకు ఎట్లా అనిపించింది సార్ ఈ వాతావరణం? ఇక్కడ వాతావరణం ఎలా ఉంది? ఆశ్రమ వాతావరణం అంటారు కదా. ఆశ్రమం చాలా బాగుందండి. వచ్చినా చూసినా సరౌండింగ్స్ కూడా చాలా బాగున్నాయి సార్. చాలా బాగున్నాయి. మీరు ఎవరైనా వృద్ధాప్య దశలో ఉన్న వాళ్ళు కూడా పంపించవచ్చు సార్. చాలా బాగుంది సార్. ఒకసారి వచ్చి చూడండి, చూసి తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చి జాయిన్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. మీ పేరేం పేరు? జగన్మోహనాచారి. ఓకే. ఎలా ఉంది ఇక్కడ వాతావరణం? ఎలా ఉంది మీకు? బాగుందా? ఓకే. ఇక్కడ ఉంటారా? మీ అన్నయ్య లాంటి వాళ్ళే, మీ తమ్ముళ్ళు లాంటి నేను కూడా ఒక తమ్ముడే. ఓకేనా? మేమంతా మన పెద్ద ఫ్యామిలీ. మీరు చక్కగా ఉండండి. ఎందుకంటే మీకు కూతురు లాంటి మరదలు. ఓకేనా? ఆమె వల్ల ఈ పుణ్యక్షేత్రంలో మీరు రావడం జరిగింది. మెయిన్ కారణం ఎక్కడో ఉండి ఎక్కడో జరిగి ఎక్కడో పుట్టాం ఎక్కడో పెరిగాం, కానీ మనం అందరం ఇక్కడ కలుస్తా ఉన్నాం. మీరు ఇక్కడ సంతోషంగా ఉండండి. దయచేసి ఇలాగే మన యూట్యూబ్ ఛానల్ చూసి దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ప్లీజ్. నమస్తే.